BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీకి సభలో ఆ పార్టీ అధినేత జగన్ తో కలిసి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ వ్యవహరించిన తీరును గమనించిన వారెవ్వరూ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయని భావించడం లేదు. జగన్ వినతిని మన్నించి సాధారణ ఎమ్మెల్యే అయిన ఆయనకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని చంద్రబాబు ఉదారంగా ఇచ్చారు. అయినా కూడా జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభలో కూర్చోకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా తనకు సభలో అవమానం జరుగుతోందన్నట్లుగా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా కేవలం 11 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ కు లేఖ రాశారు. ఆ లేఖపై స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అది వేరే సంగతే. కానీ జగన్ తీరు చూస్తుంటే సభలో తనకు గౌరవం లభించడం లేదు కనుక హాజరు కాలేనని చెప్పుకోవటానికి ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించేశారని అనుకోవాల్సి ఉంటుంది. ఆయన తీరు చూస్తుంటే సభకు హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు అంటున్నారు. అది కాక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టడాన్ని అవాయిడ్ చేయడానికి ఆయన కడప నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అంటే కడప లోక్సభ స్థానం నుంచి అవినాష్ చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాను ఖాళీ చేసిన పులివెందుల స్థానం నుంచి అవినాష్ ను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టేందుకే ఎక్కువ అవకాశాలున్నాయనేది మాత్రం ఎక్కువ మంది నమ్ముతున్నారు. గతంలో తాను సభానాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విపక్ష సభ్యుల పట్ల ప్రవర్తించిన విధంగానే ఇప్పుడు అధికార పక్ష నేతలు తన పట్ల ప్రవర్తిస్తారన్న భయమే అందుకు కారణమని అంటున్నారు. అయినా అసలు ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తమ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోలేదు. అంటే జగన్ కు అసెంబ్లీకి హాజరయ్యే ఉద్దేశం లేదనటానికి ఇదే తార్కాణమని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి 22 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా?